సో ప్రెజెంట్ ఇప్పటికీ కూడా ఒక తెరపడని ఏదైనా ఒక స్టోరీ ఉందంటే అది ఖచ్చితంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఇన్సిడెంటే అని చెప్పొచ్చు. ప్రజెంట్ దీనికి సంబంధించి ఎప్పుడైతే మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చారో ఇది కాస్త రెట్టింపైంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ బౌన్సర్ల గొడవ ఎక్కువైపోయింది. మంచు మనోజ్ తరపున ఒక 30 మంది బౌన్సర్లు, మంచు విష్ణు తరపున ఒక 40 మంది బౌన్సర్, ఇలా అటు అటు 30 ఇటు 40 ఇటు ఒక 70 మంది ఒక జన్పల్లి అదే ఏదైతే ఫామ్ హౌస్ దగ్గర మనకి వీడియోస్ ఇవన్నీ బయటకు వస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మంచు విష్ణు ఆయన వచ్చి ఆయన వాకింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే మంచు మనోజ్ బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అదే కాకుండా అదే సమయంలో లోపల ఉన్న మౌనికని మరియు మనోజ్ని కూడా బయటకి పంపించేస్తే బయట ఒక చైర్ పైన కూర్చున్నారనమాట. మనోజ్ మాత్రం ఆయనకి కాలికి దెబ్బ తాకడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు సెన్సేషన్ గా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బౌన్సర్ల గొడవ ఎక్కువైపోయింది. నిజానికి అటు ఆ 40 మంది 30 మంది కలిసి దారుణంగా కొట్టుకుంటున్న సమయంలో అప్పుడే ఇంకా మనోజ్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి విష్ణు అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఇక అక్కడికి పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రాణహాని జరిగినా కూడా అస్సలు బాగోదు అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా దీనికి సంబంధించి అక్కడ లోపల ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని కూడా ఇదొక పెద్ద కాంట్రవర్సీగానే మారేలాగైతే కనిపిస్తుంది. మెయిన్లీ మనోజ్ బయటకు వచ్చి చెప్పినప్పుడు కూడా ఆయన కొంచెం ఏడుస్తూ మాట్లాడడం జరిగింది. ఇక అదే కాకుండా ఇటు మనందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఈ బౌన్సర్ ఏదైతే కనిపిస్తుందో ఇది మాత్రం చాలా హైలైట్ అనమాట. ఎందుకంటే అసలు బౌన్సర్స్ ఇంతమంది రావాల్సిన అవసరం ఏంటి? సరే మనోజ్కి థ్రెట్ ఉంది అని చెప్పేసి ఆయన తెచ్చుకున్నారు, అటు వాళ్ళకి థ్రెట్ ఉందని వాళ్ళు తెచ్చుకున్నప్పటికీ వాళ్ళు అక్కడికి ఆగిపోయి ఉంటే బాగుండేది. వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఎవరికైనా ఏమన్నా ప్రాణహాని జరిగితే అది ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ పైనే వస్తుంది. మరి ఇలా ఆస్తి వివాదాలకు సంబంధించి జరిగిన ఒక చిన్న విషయానికి మేబీ ఆ చిన్న విషయం లాగా మనకు అనిపిస్తుంది, కానీ లోపల చాలా పెద్ద కోణాలే ఉన్నాయని, దీనికి సంబంధించి విష్ణుకి అన్నీ తెలుసు కాబట్టి మనోజ్ దానికి సంబంధించి ఏదో బయట పెట్టారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బౌన్సర్లు గొడవ పడ్డము అండ్ మౌనికకి కాల్ కూడా వచ్చిందట, తాను వీడియో కాల్లో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే కాకుండా మనోజ్ కూడా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఆ వీడియోస్ సంబంధించిన విజువల్స్ కూడా మనకు రావడం జరిగింది. సో అందులో ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు, కొంచెం అగ్రెసివ్ గా ఉన్నారు, తిట్టినట్టుగా కొంచెం చాలా కోపంగా అయితే బిహేవ్ చేస్తుందట. మౌనిక కూడా అలానే ఉంది. మరి లోపల నుంచి ఏమైనా కాల్ వచ్చిందా, వాళ్ళు ఏమైనా తిట్టడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారా, ఇవన్నీ కూడా అంటే ఇది అయిపోతుంది అనే సమయానికి ఇంకో కొత్త కోణం బయటకు రావడం వల్ల అసలు ఇక్కడ ఎక్కడుంది ప్రాబ్లం, ఎవరిలో ఉందనేది అటు జనాలకి ఇటు వాళ్ళ ఫ్యాన్స్ కి కూడా అర్థం కాలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకా పని మనిషి బయటకు వచ్చి తాను కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పడం, ఇలా ఎన్నెన్నో ఇలాంటివి ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి దీనికి ఒక తెర ఎప్పుడు పడుతుంది, దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా వీళ్ళే బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తారు. కానీ మంచు విష్ణు మాత్రం చాలా అగ్రెసివ్ గా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారులతో కానివ్వండి, పోలీసు వాళ్ళతో కానివ్వండి, లేకపోతే బౌన్సర్లతో కానివ్వండి, ఇంక్లూడింగ్ వాళ్ళ తమ్ముడితో కూడా చాలా కొంచెం కోపంగానే దురుసుగా బిహేవ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎట్లా ఉంటది ఏంటి పరిస్థితి అనేది.